తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 ఏళ్ల ముందు చూపుతోటి కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు వైద్య వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధమైన వైద్య వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగర నలుమూలల మనకు సంజీవిని లాంటి ఆసుపత్రులు ఉండాలని చెప్పేసి ఏప్రిల్ 22, 2026 రోజు టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రచారాల కోసం వాడుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అన్ని వసతులు ఏర్పాటు కాకముందుకే ఈరోజు అనగా 17 ఆగస్టు 2026 రోజు 4:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే 100 ఏళ్ల ముందుగా ఆలోచించి కరోనా కంటే పెద్ద విపత్తులు ఏదైనా వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద వైద్య వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమనే ఉద్దేశంతో హైదరాబాద్ నలుమూలల ఒకటి ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ మరియు గచ్చిబౌలి ప్రాంతంలో టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. అతిపెద్ద వ్యవస్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో కరోనా లాంటి అంతకు మించి ఏదైనా విపత్తు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఒక సంజీవిని లాగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో టిమ్స్ ఆసుపత్రిలో అన్ని వసతులు ఏర్పాటు కాకముందుకే కేవలం ప్రచారం కోసం ఈరోజు ఆగస్టు 17, 2026 సాయంత్రం 4:30 ప్రాంతంలో ప్రారంభించనున్నారు. ఇప్పటికీ దాంట్లో ఏర్పరిచినటువంటి దాదాపుగా 1000 నుండి 1082 బెడ్స్ ఆ ఆసుపత్రిలో ఏర్పాటు చేయగా కేవలం ఈరోజు ప్రారంభానికి కేవలం 582 బెడ్ల వసతితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే టిమ్స్ ఆసుపత్రిలో నీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో అందించిన దాఖలాలు చూడలేదు. ఇప్పుడే కాదు, టిమ్స్ ఆసుపత్రి ఈ కేవలం టిమ్స్ ఆసుపత్రి ఉద్దేశించి కాదు, కేవలం అప్పటి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే నియామక పత్రాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారో 100 ఏళ్ల ముందు చూపుతోటి అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 100 ఏళ్ల ముందు చూపుతోటి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తే ఇప్పుడు తూతు మంత్రంగా అక్కడక్కడ ఏర్పాట్లు చేసి కేవలం 582 బెడ్లు ఇప్పుడున్న ఏర్పాటు చేసినటువంటి బెడ్లు, దాంట్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బెడ్లు 1082 బెడ్లు ఉండగా కేవలం ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి బెడ్లు ఏవైతే ఉన్నాయో 582 బెడ్లతోటే ప్రచారానికి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు ఇతర కారణాలతోటి ఈరోజు అడావిడిగా కేవలం ప్రచారం కోసం సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని ఈరోజు ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇదే సందర్భంలో హైదరాబాద్కు అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్ మరియు గచ్చిబౌలి ఈ 3 ప్రాంతాల్లో కూడా కేసీఆర్ సంజీవిని లాగా ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నలుమూలల అంటూ కూడా అదే ఉద్దేశంతో ఒక ముందు చూపుతోటి ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తక్కువలో తక్కువ 1000 నుండి 1082 పడకల ఆసుపత్రులుగా వీటిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో తక్కువలో తక్కువ 300 ఐసీయూ బెడ్లు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. ఇది టిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఈరోజు సనత్ నగర్ ప్రాంతంలో ప్రారంభించనున్న టిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో దాదాపుగా 22.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి దాదాపుగా 1070 కోట్ల నిధులతోటి నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది. 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అంటే దాదాపుగా మల్టీ స్పెషాలిటీ అంటే దాంట్లో వివిధ రకాలైనటువంటి విద్యా సేవలు ఉండాలి, మనకు వైద్య సేవలు ఉండాలి దాంట్లో. అదే క్రమంలో దాదాపుగా టిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు ప్రారంభించనున్న టిమ్స్ ఆసుపత్రిలో 37 రకాల మల్టీ స్పెషాలిటీ 37 రకాల వైద్య సేవలు అందించనున్నట్టుగా ఈ రోజు నుంచి కూడా తెలుస్తుంది. 16 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఏవైతే వైద్యులకు చేయాల్సిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి దాదాపుగా 16 ఆపరేషన్ థియేటర్లతోటి ఈరోజు ప్రారంభించనున్నారు. అదే విధంగా ఆ డయాగ్నాస్టిక్ సేవలు ఏదైనా హాస్పిటల్కి సందర్భంలో ఏవైనా కూడా టెస్టులు కానీ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటివి డయాగ్నాస్టిక్ సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా టిమ్స్ ఆసుపత్రి సనత్ నగర్లో ఈరోజు ప్రారంభంగా కానున్నాయి. అదేవిధంగా
రోగులతో పాటు వచ్చే వాలంటీర్లకు వీళ్ళందరికీ కూడా ఉండడానికి వసతి కోసం దాదాపుగా ధర్మశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఉండడానికి ఏదైతే రోగులతో పాటు వచ్చినటువంటి వాలంటీర్స్ వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఉండడానికి ప్రాథమికంగా ఉన్నటువంటి రోగాలతోటి టిమ్స్ ఆసుపత్రికి వచ్చే ఆ వైద్యులకు వారితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఉండడానికి వసతి కల్పించడానికి కూడా ధర్మశాలల పేరుతోటి ఒక వసతి గృహం ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపుగా పార్కింగ్ విషయంలో కూడా డాక్టర్స్ మరియు రోగులు ఏదైతే హాస్పిటల్కు వస్తారో వారికి సంబంధించినటువంటి పార్కింగ్ 4.5 ఎకరాలలో మల్టీ విధమైనటువంటి పార్కింగ్ కూడా ఈరోజు ప్రారంభించనున్న టిమ్స్ ఆసుపత్రి సనత్ నగర్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఏంటి అనంటే ఈ హాస్పిటల్స్ ఏదైతే హైదరాబాద్ నలుమూలల అల్వాల్ మరియు సనత్ నగర్, ఎల్బీ నగర్, గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద టిమ్స్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే ఇప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి గాంధీ కానీ, నిమ్స్ కానీ, ఉస్మానియా హాస్పిటల్లో వీటి ప్రభావం తగ్గించడానికి కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ హాస్పిటళ్ళకి అవి హైదరాబాద్ నడిబొడ్డున ఉండడంతో ట్రాఫిక్ కానీ ఇతర అంశాలతోటి వాటి పూర్తి స్థాయిలో సేవలు అందించలేని స్థితిలో ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక నుండి వీటిని ఈ నలుమూలల ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ను కూడా అక్కడ ఆ హాస్పిటల్ల పైన ప్రభావం పెరగకుండా, ఒత్తిడి పెరగకుండా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇదే విధంగా ఇప్పటి వరకు ఇందాక చెప్పుకున్నటువంటి మల్టీ స్పెషాలిటీ స్కానింగ్స్, డయాగ్నాస్టిక్ సేవలు ఇప్పటి వరకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే ఒకవేళ ఏదైనా సిటీ స్కాన్, ఏదైనా ఎక్స్రే తీసిన సందర్భంలో వాళ్ళను అక్కడ ఉన్నటువంటి ఫ్రేమ్స్ ఇవ్వడం లేదు, ఫోన్లో తీసుకోమని చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫ్రేమ్స్ కానీ, ఫిలిమ్స్ కానీ ఇవ్వడానికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్తో పాటు వచ్చినటువంటి వాలంటీర్స్ ఆ స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ ఫోన్లో ఫోటో తీసుకొని వాటిని డాక్టర్ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వైద్య సేవలలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఈ విధమైన పరిస్థితి ఉంటుందా? మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మేమిచ్చిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వినతి పత్రాలు ఇచ్చి మేమిచ్చినాము ఉద్యోగాలని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే టిమ్స్ ఆసుపత్రి ఓపెనింగ్ అంటే దాదాపుగా ఓపెనింగ్ అని అంటే అన్ని ఓపెన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అప్పగించే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజు ఓపెన్ అవుతున్నటువంటి హాస్పిటల్లో కూడా 1082 బెడ్స్ టిమ్స్ ఆసుపత్రిలో ఉండగా కేవలం ఈ రోజు ఓపెనింగ్ కోసం రేవంత్ రెడ్డి ఓపెనింగ్ చేయడానికి ప్రచారం కోసం 582 బెడ్స్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో పెట్టి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పుడు ఎక్స్రే, ఈ స్కానింగ్ లాంటి ఏవైతే ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో అవే పరిణామాలు ఇప్పుడు టిమ్స్ ఆసుపత్రిలో చూపిస్తారా? ఈ ప్రచారాల కోసం కేవలం ఓపెన్ చేసి వదిలిపెడతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి 4:30 ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా 1082 బెడ్స్ పూర్తి స్థాయిలో ఉంటాయి, అందులోనే ఐసీయూ బెడ్లు 300 ఉంటాయని చెప్తున్నప్పటికీ ఈ రోజు ప్రారంభానికి 582 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంచి సేవలు అందించడం జరుగుతుంది. మరో విషయం ఏంటి అని అంటే సూపర్ మల్టీ స్పెషాలిటీ అని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని సేవలు టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్లో అందుబాటులో ఉండవు. ఎందుకనంటే పూర్తి స్థాయిలో ఇంకా అది ఏర్పాటు కాలేదు. ఎందుకనంటే ఇక్కడ మనం ఏదైతే 1082 బెడ్స్ ఉన్నాయో వాటిలో 582 బెడ్లను కేవలం వాటిని మాత్రమే ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించే విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులో లేరు. కేవలం ఓపీ తీసుకొని అక్కడక్కడ కొన్ని సేవలు మాత్రమే టిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటి నుండి ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చినటువంటి సేవలన్నీ కూడా ఒక నెల సమయంలో పూర్తయ్యి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే అవకాశం కూడా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ గారు ఏదైతే 100 ఏళ్ల ముందు చూపుతోటి ఈ సంజీవిని లాగా హైదరాబాద్ మరియు తెలంగాణ
ప్రాంత ప్రజలకు సంజీవినిలాగా ఉపయోగపడాలి. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన సందర్భంలో పెద్ద మొత్తంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకు సంజీవినిలాగా ఈ ఆసుపత్రులు ఉపయోగపడాలి. హైదరాబాద్ నగరానికి 4 మూలల ఇవి ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే వారు కన్నటువంటి ఆ కళ ఈరోజు సాకారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇవి వినియోగించుకోవాలి. కేసీఆర్ కలలుగన్నటువంటి ఆ ఆసుపత్రులు ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుందాం.